ఇచ్చిన నాయకుడు మీరు. చంద్రబాబు గారి అడుగుజాడల్లో నడుస్తూ ఆయన చూపిన ప్రజాసేవా మార్గాన్ని అనుసరిస్తూ పదవిస్తూ సామాన్యుడి గడప వద్దకు వెళ్లి మీ సమస్య ఏమిటి అని అడిగే మనసున్న మహామనిషి మీరు. ప్రజలను వాటర్లుగా కాదు తన కన్న బిడ్డలుగా భావిస్తూ ప్రతి ప్రసాదించిన రవికుమార్ గారే మన కాలనీ సమస్యలు ఏవైతే ప్రస్తుతం పెండింగ్ లో ఉన్నాయో వాటన్నింటినీ కూడా కేంద్ర సంఘం తరఫున వినతి పత్రాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మా కాలనీలో మీరు శాంక్షన్ చేసినటువంటి కాలువలతో పాటు సీసీ రోడ్లు, అదేవిధంగా త్రాగునీటి సదుపాయాలను కల్పించడమే కాకుండా మాకు హక్కులు ప్రసాదించిన మీరు మౌలిక వసతులు కల్పించాలని, అదేవిధంగా మా కాలనీలో ప్రభుత్వ లేదా మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఒక 10 సెంట్ల స్థలాన్ని కేటాయిస్తే మేము మా సొంత విధానాలతో ఒక ఆధ్యాత్మిక క్షేత్రాన్ని నిర్మించదలుచుకున్నాం. కాబట్టి తమను సహకరించవలసిందిగా బీఆర్ఎన్ సంక్షేమ సంఘం తరఫున కోరుకుంటున్నాం. ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులందరికీ మన అహ్మదాబాద్ మున్సిపాలిటీలో చట్టపరంగా ఎప్పుడు అయినటువంటి లేఅవుట్ ఏదైనా ఉందంటే ఒకే ఒకటి అయితే దానిని మనం ఎగ్జాంపుల్గా ఒక మోడల్ కాలనీగా తయారు చేయాలనే ఆలోచన ఉంది. అందుకనే దానిపైన నేను కూడా మీ అందరికీ వాస్తవాలు తెలియాలి. మన మున్సిపాలిటీకి ఆర్థిక స్థామత అసలు లేదు. మన మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడ ఇండస్ట్రీస్ లేవు, పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ లేవు. ఆదాయం అనేది మనకి చాలా తక్కువ. ఇంకా అందులో కూడా కట్టేవారు కొంతమంది, సమయానుగా కట్టాలి లేనటువంటి వాళ్ళు కొంతమంది, కడదాంలే రేపు కడదాం ఎల్లుండి కడదాంలే అని నిర్లక్ష్యంగా ఉన్నవాళ్ళు మరికొంతమంది. సో దానివల్ల ఏమవుతుందంటే మన మున్సిపాలిటీకి ఆదాయం అసలు లేదు. ఎంత లేదనంటే 2018-19లో చేసిన పనులకు కూడా ఈ రోజు కూడా లేదు. ఇంకోటి కూడా ఏంటంటే చట్టపరంగా 15వ ఆర్థిక సంఘం నిధులు మొదటి వరకు ఉండేది. అంటే కేంద్ర ప్రభుత్వం ఎవ్రీ 5 years ఒకసారి 12th ఫైనాన్స్ కమిషన్, 13th ఫైనాన్స్ కమిషన్, 14th ఫైనాన్స్ కమిషన్, 15th ఫైనాన్స్ కమిషన్, ఇప్పుడు 16th ఫైనాన్స్ కమిషన్ వస్తుంది. 15వ ఆర్థిక సంఘం నిధులు జనరల్ గా మున్సిపాలిటీ లోకల్ బాడీస్ కి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అంటే గ్రామ పంచాయతీలు కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఈ 15వ ఆర్థిక సంఘం నిధులు ఉన్నాయో ₹1 కూడా ఇటు పంచాయతీలకు కానీ ఇటు మున్సిపాలిటీలకు కానీ నిధులన్నీ కూడా పూర్తిగా డైవర్ట్ చేశారు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు అంటే పంచాయతీరాజ్ బాడీస్ కి వారి ఆధ్వర్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి 15వ ఆర్థిక సంఘం నిధులు మనం లోకల్ బాడీస్ కి ఇవ్వాలి, స్థానిక స్వప్రపాలన జరగాలి అనేటటువంటి లక్ష్యంతో ఈ 2 సంవత్సరాల్లోనే మేము గ్రామ పంచాయతీలకి డబ్బులు ఇచ్చాం, మున్సిపాలిటీ కూడా డబ్బులు ఇచ్చాం. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఉండేటటువంటి నిబంధన ఏంటంటే ఏ మున్సిపాలిటీకి అయితే ఎన్నికలు జరగకుండా ఉంటాయో, ఏ గ్రామ పంచాయతీకి అయితే ఎన్నికలు జరగకుండా ఉంటాయో, ఏ కార్పొరేషన్కి అయితే ఎన్నికలు జరగకుండా ఉంటాయో వాటికి నిధులు విడుదల చేయటం ఇస్ ఏ కండిషన్. గత 5 సంవత్సరాలు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాలు మన మున్సిపాలిటీలో ఎన్నికలు జరగలేదు కాబట్టి 15వ ఆర్థిక సంఘం నిధులు కూడా మున్సిపాలిటీకి రాలేదు. అంటే మీరందరూ చదువుకునే వాళ్ళు కాబట్టి మీకు కాస్త అవగాహన ఉంటుంది కాబట్టి వ్యవస్థల మీద, సంస్థల మీద ఇవన్నీ ఉంటాయి కాబట్టి 4 విషయాలు మీ అందరికీ మీ దృష్టికి తీసుకురావాలని చెప్పి ఈ విషయాలన్నీ మాట్లాడుతున్నాను. నేను మీ అందరి అభిమానంతో, ఆశీర్వాదంతో శాసనసభ్యుడికి ఎన్నికైన తర్వాత మున్సిపాలిటీలో
కనీసం 5 సంవత్సరాల పాటు ఒక ట్రైన్లో చెత్త కూడా దిగాం. వెంటనే నేను మా మంత్రి గారికి చెప్పి, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, ఆయన మీద గుర్తించాను, ₹1 కోటి శాంక్షన్ అయింది. ముందు అన్ని కాలువల్లో కూడా మన మున్సిపాలిటీలో ఉన్నటువంటి అన్ని కాలువల్లో ముందు ఆ చెత్తను కూడా దిగించాం. అలాగే ఈరోజు మన మున్సిపాలిటీకి ఒక 9 సీరియస్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కూడా పెట్టిస్తున్నారు. వాటికి కూడా నిధులు శాంక్షన్ చేయగలరు. భూసేకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం చెప్తే 5 సంవత్సరాలు కూడా భూసేకరణ చేయకుండా ఉన్నారు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళి భూసేకరణ చేయడానికి, అంటే అవి ఏదైతే మురుగు కాలువ నుంచి నీరు వస్తుందో ఆ నీటిని శుభ్రం చేసిన నీటిని చెరువుల్లోకి పంపిస్తాం. ఇప్పుడేమవుతుంది, మనం నీటిని శుభ్రం చేయకుండా మురికి కాలువలన్నీ కూడా మనం చెరువుల్లోకి కనెక్షన్ ఇస్తాం. చెరువుల్లోకి కనెక్షన్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది, చెరువులు పాడైపోతున్నాయి, అన్ని కూడా మురికి బొమ్మలుగా తయారవుతున్నాయి, సరైనటువంటిది లేదు. ఇటువంటివి అవి చేయడం కోసం 9 సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ శాంక్షన్ చేయించారు. వాటికి ₹6,75,00,000 భూసేకరణకు అవసరమైనటువంటి నిధుల్ని శాంక్షన్ చేయించి భూసేకరణ కూడా ఇప్పుడు చేశాం. ఇప్పుడు ఒక 3-4 స్టార్ట్ చేశాం. అలానే రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎన్ని అవసరమైతే అన్ని చేయడానికి ప్రభుత్వం అయితే ఉత్తర్వులు చేస్తాం. అలాగే మూడవది, మన మున్సిపాలిటీలో గత 5 సంవత్సరాల్లో పేరుకుపోయిన చెత్త 36,000 మెట్రిక్ టన్నులు ఉంది. ఏంటండి, 36,000 మెట్రిక్ టన్నులు ఉన్నాయి. 36,000 మెట్రిక్ టన్నులు ఈ రాష్ట్రంలో ఎంత ఉన్నాయంటే 18 లక్షల మెట్రిక్ టన్నులు రాష్ట్రం మొత్తం, 76 లక్షల మెట్రిక్ టన్నులు రాష్ట్రం మొత్తం మీద చెత్త. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, మన ఇంటి పన్ను కట్టేటప్పుడు చెత్త పన్ను వేశాడా లేదండి? మీరందరూ కట్టారు, చెత్త పన్ను వేశారు, కానీ చెత్తను తీసి దాన్ని శుభ్రం చేయడానికి ఆ నిధులు ఉపయోగించాల. వాటిని కూడా మందు కొనడానికి ఉపయోగించాడు. అంటే స్థానిక సంస్థలకి రావాల్సినటువంటి నిధుల్ని వాటిని కూడా అది రాగానే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈ 80 లక్షల చెత్త ఏదైతే ఉందో ఈ రాష్ట్రంలో ముందు ఏదో వారసత్వంగా వచ్చేటువంటి చెత్తని దాన్ని ఇచ్చేయడానికి ఈరోజు దానిని ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టి రాష్ట్రంలో చేసుకుంటూ వస్తున్నాం. ఇంకా మన దగ్గర ఇంకొక 24,000 టన్నులు చెత్త. మనందరూ అనుకుంటాం చెత్త అంటే అదేదో చెత్తని. ఈరోజు చెత్త అనేది ఒక సంపద. దానికి నాకివ్వండి అని పోటీ పడతా ఉన్నారు. అంటే మనం వేసే ప్లాస్టిక్స్ వల్ల కావచ్చు, మనం వాడేటటువంటి ఇతర వస్తువులు ఇవన్నీ కూడా అందులో ఉంటాయి. దానివల్ల ఎరువులు తయారు చేస్తున్నారు. ఇప్పుడు ఆ కంపెనీకి ఇచ్చాం, ఎరువులు తయారు చేస్తాం. అవి మళ్ళీ రైతులకి మార్కెట్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఆ ఎరువులు కొని మళ్ళీ రైతులకి సబ్సిడీ ఇస్తారు. అంటే ఈ రకమైనటువంటి విధానాలతో, అంటే చెత్త నుంచి కూడా సంపదని చాలా కొద్ది పక్కన బాబు కొద్ది పక్కన అలా కనబడదు. ఇక మన మున్సిపాలిటీకి వచ్చేటప్పటికి నేను 2018లోనే ఇంటింటికి కొళాయి ఇవ్వాలని ఆ రోజు 67 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేశాను. తర్వాత ప్రభుత్వం మారింది, అధికారంలోకి వచ్చారు. 5 సంవత్సరాలు కూడా దానికి ₹5 కూడా ఖర్చు. మరలా నేను ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుని వెళ్ళి దాని ఎస్టిమేట్స్ అనేది రివైజ్ చేయించి 87 కోట్లకి మళ్ళీ ఇప్పుడు శాంక్షన్ ఇచ్చారు. ఆల్రెడీ ఆ పనులు కూడా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. మన మన్సుదార్ నగర్లో ఇన్ఫిల్ట్రేషన్ వెల్స్ ఎంతవరకు మనకు ఉండేవి 3 ఉన్నాయి. ఇప్పుడు నేను అదనంగా ఇంకొక 6 ఇన్ఫిల్ట్రేషన్ వెల్స్ కట్టిస్తున్నాను. పూర్తి చేశాం, ఆల్మోస్ట్ అయిపోయిన వరకు. ఇప్పుడు ఇంకా మన మున్సిపాలిటీలో ఎక్కడా కూడా ఓవర్ హెడ్ ట్యాంక్ ఎక్కడైనా చూసారా మీరు? ఓవర్ హెడ్ ట్యాంక్ అంటే ట్యాంక్ మీద కనిపించేది ఎక్కడైనా చూసారా మన మున్సిపాలిటీ? ఎక్కడ లేదు. ఈరోజు 4 అందులోనే 4 ట్యాంకులు కట్టిస్తున్నాం. అలాగే 4 సంపులు కట్టిస్తున్నాం. ఒక ఏడాదిన్నరలో ప్రతి ఇంటింటికి కొళాయి ఇచ్చే కార్యక్రమాన్ని నేను పూర్తి చేశాను. అందుకనే ఈరోజు ప్రతి వీధిలో కూడా
కుళాయి వేసిన తర్వాత నీళ్ళ వాడకం పెరుగుతుంది. నీళ్ళు వాడకం పెరిగిన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి నీరు ఈదులోకి వస్తుంది. కాలువలో లేకపోతే ఆ రోడ్లు వేసినా సరే మళ్ళీ అదొక మురికిపోకుండా తయారు. అందుకని నేను ప్రతి వీధిలో చాలా పర్టికులర్ గా చెప్తా ఉన్నాను, ప్రజలకు చెప్తా ఉన్నాను, మీరు ఎట్టి పరిస్థితుల్లో రెండు పక్కల కూడా డ్రైన్ కట్టండి. రెండు పక్కల డ్రైన్స్ ఉండాలి. ఎక్కువ ఇల్లు ఉన్న దగ్గర ఎక్కువ సైజు పెడదాం, తక్కువ ఇల్లు ఉన్న దగ్గర తక్కువ సైజు పెడదాం. బట్ రెండు పక్కల కూడా డ్రైన్స్ ఉండాలా లేదంట? ఉండాలి. అది ఈరోజు నేను ఇప్పటి వరకు మన మున్సిపాలిటీకి ఈ రెండు సంవత్సరాల కాలంలో ఒక 25 కోట్ల పనులు, అనేక రకాలైనటువంటి పనులు తీసుకొచ్చాను. ఇప్పుడు ప్రభుత్వం ఒక ఏజెన్సీకి ఇచ్చి అన్ని కూడా సర్వే చేయమన్నారు. మొత్తం రోడ్లు వేయడానికి, డ్రైన్స్ కట్టడానికి, పార్కులు డెవలప్ చేయడానికి, సెంట్రలైజింగ్ డెవలప్ చేయడానికి ఒక ఏజెన్సీకి ఇచ్చారు. థర్డ్ పార్టీ ఏజెన్సీ వాళ్ళు వచ్చారు, మొత్తం మున్సిపాలిటీ అంతా తిరిగారు. అన్ని కూడా ప్రాజెక్ట్ రిపోర్ట్ అంతా తయారు చేస్తున్నాం. దానికైతే మన లెక్క ప్రకారం 65 కోట్లు ఎంపిక వస్తుంది. అంటే ఓన్లీ డ్రైన్లు, ఇది రోడ్లు కాదు. ఈ 65 కోట్లు కూడా మేము మొన్న అడిగితే మా మంత్రి గారు ఏదో 16 కోట్లు ఇస్తా ఉంటున్నారు. నేను 16 గారు నాకు 30 కావాలంటున్నాను. సరే ఏదో అంటే ఎన్ని వసతులు, అంటే మున్సిపాలిటీలో ఉన్నటువంటి వసతులు కల్పించాల్సిన బాధ్యత మున్సిపాలిటీకి ఉంటుంది. కాబట్టి ఆ బాధ్యతను పూర్తి స్థాయిలో చేస్తాం. మొన్న 5 కోట్ల రూపాయలు సుడానిధి నుంచి తీసుకొస్తే మీ బిఆర్ నగర్ కాలనీలోనే 2.5 కోట్లు పెట్టాం. అంటే 2,72,00,000 రూపాయలు శాంక్షన్ చేశాం. అవన్నీ కూడా టెండర్లు పూర్తి చేశాం. అంటే ప్రజల్లో ఎలా ఉంటుందంటే చేయలేదు కదా, చేయలేదని నేను చెప్తాను. బియ్యం ఉంటే వండేసినట్టు అయిపోతా. మీ ఇంట్లో బియ్యం ఉన్నాయి, వండేసినట్టు అయిపోతా. అవును కదా, ఎన్నో పక్కన మీరు వండితే కదా తింటారు. పార్టీ ఏజెన్సీ వాళ్ళు వచ్చారు, మొత్తం మున్సిపాలిటీ అంతా తిరిగారు. అన్ని కూడా ప్రాజెక్ట్ రిపోర్ట్ అంతా తయారు చేస్తున్నాం. దానికైతే మన లెక్క ప్రకారం 65 కోట్లు ఎంపిక వస్తుంది. అంటే ఓన్లీ డ్రైన్లు, ఇది రోడ్లు కాదు. ఈ 65 కోట్లు కూడా మేము మొన్న అడిగితే మా మంత్రి గారు ఏదో 16 కోట్లు ఇస్తా ఉంటున్నారు. నేను 16 గారు నాకు 30 కావాలంటున్నాను. సరే ఏదో అంటే ఎన్ని వసతులు, అంటే మున్సిపాలిటీలో ఉన్నటువంటి వసతులు కల్పించాల్సిన బాధ్యత మున్సిపాలిటీకి ఉంటుంది. కాబట్టి ఆ బాధ్యతను పూర్తి స్థాయిలో చేస్తాం. మొన్న 5 కోట్ల రూపాయలు సుడానిధి నుంచి తీసుకొస్తే మీ బిఆర్ నగర్ కాలనీలోనే 2.5 కోట్లు పెట్టాం. అంటే 2,72,00,000 రూపాయలు శాంక్షన్ చేశాం. అవన్నీ కూడా టెండర్లు పూర్తి చేశాం. అంటే ప్రజల్లో ఎలా ఉంటుందంటే చేయలేదు కదా, చేయలేదని నేను చెప్తాను. బియ్యం ఉంటే వండేసినట్టు అయిపోతా. మీ ఇంట్లో బియ్యం ఉన్నాయి, వండేసినట్టు అయిపోతా. అవును కదా, ఎన్నో పక్కన మీరు వండితే కదా తింటారు. అప్పుడు కాంట్రాక్ట్ వచ్చి పనులు మొదలు పెట్టారు. వాడు అగ్రిమెంట్ చేయాలి. 5 కోట్ల రూపాయల సుడా నిధులు నేను తీసుకొస్తే 2,70,00,000 రూపాయలు ఒక బిఆర్ నగర్ కాలనీలోనే డ్రైన్స్ నిర్మాణానికి శాంక్షన్ ఇచ్చానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే రోడ్ల నిర్మాణం, వాటికి కూడా మళ్ళీ ఇప్పుడు అన్ని ఎస్టిమేట్స్ వేయించి పంపిస్తాం, శాంక్షన్ తీసుకుంటాం. ఎందుకంటే మీ కాలనీని చూపించైనా మిగిలిన వాళ్ళలో మార్పు రావాలి. ఎందుకంటే ఈ రోజు నేను ఎక్కడికి వెళ్ళినా లక్ష్మీనగర్ వీధి ఉంది. లక్ష్మీనగర్ వీధిలో ఎంత విచిత్రం అంటే స్కూల్ గారు ఉంటే ఆ రోజు కనీసం వాళ్ళ ఇళ్ళకు కూడా పోలేదు. ఆ రోడ్డు మీద సైకిల్ అన్నీ ఉంటాయి. అక్కడ నేను 1 కోటి రూపాయలు శాంక్షన్ పెట్టాను. టెండర్ అయిపోయింది. పని చేస్తామని వెళ్తే ఇప్పుడు ఎలా గుండాలు వేసేయండి అంట. ఇప్పుడు ఎలా గుండాలు వేయాలని మరింత రోడ్డు వేయాలి అక్కడ 1 కోటి రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టాలి? వాడితే యూజ్ అవుతారు. 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి వాడు వ్యాపారం చేస్తే దాని మీద రిటర్న్ ఇన్కమ్ వస్తుంది, ఆదాయం వస్తుందండి. నాకు మున్సిపాలిటీలో నేను 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఇచ్చేస్తే ప్రజల తాలూకే జీవన ప్రమాణాలు పెరగాలి.
నేను 40 అడుగులు రోడ్డు వేస్తే ఆ ఇంటి విలువ నిన్నటి వరకు 1,00,000 ఉంటే రేపు 2 లక్షలు అవుతుంది. రోడ్లు లేనటువంటి ఇంటికి ఆడు ఎన్ని 10 కోట్లు పెట్టి కట్టినా ఆ ఇంటికి అది సరే రోడ్డు సదుపాయం లేకపోతే దానికి విలువ ఉంటుందా? అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నేను వాళ్ళందరికీ వచ్చి 40 అడుగులు రోడ్డు వేద్దామని చెప్పాను. లేదండి మా ఇల్లు పోతున్నాయి, మా పొడి పోతున్నాయి, మా ఇల్లు పోతున్నాయి, ఇల్లు పోతున్నాయి అని చెప్పాను. మళ్ళీ నేను బీదిలోకి పెన్షన్ల పార్టీ అని అలాగే వెళ్ళి అవన్నీ పరిశీలించడం చేసి చూసిన తర్వాత 40 అడుగుల్ని 24 అడుగులు తగ్గించాను. అంటే ఎందుకు తగ్గించాను? చట్టపరంగా అంతకన్నా తగ్గించడానికి నాకు రైట్ లేదు. ఇంకా మనకు కూడా ప్రతి మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ అయిపోయింది. ఏ వీధి ఎన్ని అడుగులు ఉండాలో మాస్టర్ ప్లాన్ లో గెజెట్ అయిపోయింది. దానికి వీ కెనాట్ చేంజ్. మరి ఇప్పుడు నాకు అధికారం లేదు. వన్స్ ఇట్ ఇస్ గెజెటెడ్ గెజెట్, వీ డోంట్ హ్యావ్ ఎనీ పవర్స్ టు చేంజ్ ది గెజెట్. 24 అడుగులంటే వాడు వచ్చేటాడు నాకు భూమి పోతుందని. నువ్వు ముందుకు వచ్చి కట్టావు. అలాగే కాయగూరల తాలూకా ఇది పెట్టాం మార్కెట్. ముందంతా వాళ్ళు ఏమన్నారు? ఆ లోపలికి ఎవరు రాడు సార్, జనవరి రాడు సార్, కొనాలి సార్, అది సార్, రోడ్డు మీద పెట్టేస్తారు సార్ అని చెప్పారు. నాకు ఎస్పీ ప్రతిసారి సార్ అక్కడ మనకు ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, మేము అన్ని బలుతో వేస్తాం, వీటితో వేస్తాం. వాళ్ళు పోలీసు వాళ్ళకి ఆగమని చెప్పి అక్కడ కట్టించి అన్ని ఫెసిలిటీస్ పెట్టి వాళ్ళందరికీ షాపులు రూల్ ప్రకారం 5,700 రూపాయలు ఒక షాప్ ఇవ్వాలి. నేను మున్సిపాలిటీలో రిజర్వేషన్ నేనే పెట్టించుకొని కలెక్టర్ చెప్పి మినిమం 1,800 చేశాం. 5,700 1,800 చేసి మీకు అప్పుడు ఆక్షన్కి వెళ్ళాం. దానిపైన అంతా కలిపి 70,000 60,000 ఆదాయం వస్తుంది మున్సిపాలిటీ. అయినా సరే ప్రజల కన్వీనియన్స్ ఉండాలి కాబట్టి రోడ్డు మీద ఎటువంటి కాయగూరల షాప్ లేకుండా ఎవరైనా పెడితే తోయించాను 2-3 సార్లు. అంటే మార్పు రావాలి. ఎప్పుడు నేను బడ్డీ మీద కొన్నానండి, నేను ఆ రోడ్డు మీద వెళ్ళానండి, ఈ ఫుట్పాత్ మీద అన్నానండి. మరి ఫుట్పాత్లన్నీ ఆక్రమణ అయిపోతాయి. రోడ్డు మీదే పనులు ఉంటే ప్రజలు ఎక్కడ నడుస్తారు? బస్సులు ఎక్కడ వెళ్తాయి? కార్లు ఎక్కడ వెళ్తాయి? బండి ఎక్కడ వెళ్తుంది? సో దీస్ ఆర్ ఆల్ ది ప్రాబ్లమ్స్. అందుకని ఈరోజు అక్కడ కొద్ది గట్టిగా నిర్ణయం తీసుకున్నాము. ఈరోజు అక్కడ మార్కెట్ అనేది ఒక ప్రత్యేకించి కాయగూరలకు ఒక మార్కెట్ అంటూ ఏమో ఉందా లేదు? మీరు అనుకుంటారు రావాలి లేదా? బాగుందా లేదా? అంటే ఒక్కొక్కటి మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. పట్నం ఉండే వాళ్ళు అందరూ చెప్పాను. మున్సిపాలిటీలు ఏం చేస్తారంటే ఎక్కువ విచిత్రం అండి. షాప్ వాడు ముందు మన ఫుట్పాత్ మీద ఆడెంటికి ఇస్తున్నాడు 100 రూపాయలు. ఎవరైతే షాప్ ఉంటాడో ఆ ముందు ఎవరికే బండి అమ్మినాడు, లేకపోతే పళ్ళు అమ్మినాడు, పూలు అమ్మినాడు, ఈడికి 100 రూపాయలు ఆడికి వెళ్తున్నాడు. మున్సిపాలిటీకి రావాల్సిన ఆదాయం మున్సిపాలిటీకి రావాలా? ఆడేమో రౌడీ మామూలు వసూలు చేస్తున్నారు. నేను అది కూడా చెప్పాను, మీరందరూ రౌడీ మామూలు వసూలు చేస్తున్నారు, మీరేమో మా మున్సిపాలిటీకి రావాల్సిన ఆదాయాన్ని రాకుండా చేస్తున్నారు. నా మున్సిపాలిటీ నా ఫుట్పాత్ అంతా మీరు ఖాళీ చేయలేదు. ఖాళీ కూడా చేయిస్తాను, ఎందుకంటే దాంట్లో డ్రైన్ ఉంది. ఆ డ్రైన్ తీయాలంటే మొత్తం అంతా కప్పేస్తుంది. మరి నేను డ్రైన్ ఎలా తీయాలి? డ్రైన్స్ ఎలా నేను చేయాలి? ఇవన్నీ అనేక సమస్యలు ఉన్నాయి. అయినా మనం 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం. నా టార్గెట్ ఈ 5 సంవత్సరాల్లో కనీసం 200 కోట్లు మన మున్సిపాలిటీలో ఖర్చు పెట్టి అన్ని వసతులు అర్థం చేయాలి, బాగానే ఇవ్వాలి, మంచి రోడ్లు వేయాలి. అట్లానే ఇప్పుడు మీ బిఆర్ నగర్ రేపు రైల్వే పెద్ద కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటున్నాడు 6 ప్లేస్ లో, మీకు దారేది. అందుకని ఇప్పుడు మీ బిఆర్ నగర్ కి 80 feet రోడ్డు చింతాల నుంచి అటు సైడ్ నుంచి పెట్టాను 50 అడుగులు. మరి ఇప్పుడు వేసిందేదో పెద్దదే వేద్దామని 10 ఎకరాల పైన రైతుల దగ్గర కొనుగోలు చేయిస్తున్నాను. 10 ఎకరాలు 26 సెంట్లు అంటే 80 feet రోడ్డు వేస్తున్నాం. అలాగే మన కృష్ణా పొలమితి లచ్చూడిపేట అక్కడ కూడా 60 అడుగులు రోడ్డు వేస్తున్నాం. ఇప్పుడు అది కూడా టెండర్ అయిపోయింది, రేపు పనులు ప్రారంభిస్తాం. 60 అడుగుల రోడ్డు అంటే అవుటర్స్ అన్ని కూడాను మనం కాస్త ఫెసిలిటీస్ ఎక్కువగా పెంచితే ఈ దగ్గర అక్కడక్కడ ఇల్లు కట్టాలనుకున్నాడు కాస్త రోడ్డు ఉంటే బయటకు వెళ్ళి కట్టుకుంటాడు. ఫెసిలిటీస్ ఎక్స్టెండ్ చేయాలి. కాబట్టి ఇవన్నీ చేస్తా ఉన్నాం. పార్కులు కూడా డెవలప్ చేస్తాం.
మీరేదో 10 సెంట్ల స్థలం అని అడిగారు. ఇది జరగదు, మీకు నిజం చెప్పాలి. ఎందుకంటే మన మున్సిపాలిటీలో 10 అంగుళాల స్థలం కూడా మనకు లేదు. రిజర్వ్ సైటే నేను రిజర్వ్ సైటే పార్క్ చేశాను. ఇంకో రిజర్వ్ సైట్ కూడా మున్సిపాలిటీ రేపు అక్కడ మేము ఈ సచివాలయాలు కట్టాలి. మా దగ్గర మున్సిపాలిటీ దగ్గర ఈ ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీలో అందులో స్థలం లేదు. ఉన్నవన్నీ పెద్దల కాలంలోనే అవన్నీ ఆస్తిపరంలాగా అయిపోయినాయి. ఇప్పుడు నేను ఆత ముట్టించడానికి అక్కడ పిల్లలు కూడా లేవు. కాబట్టి మీరందరూ సహకరించి మీరే కొనుక్కోండి. మీరందరూ ఎంతసేపు మ్యాచ్ పని కొనేస్తారు. ఏమవుతా రిటైర్ అయిపోయిన పని ఏం చేస్తారు? మీరు అందరూ రిటైర్మెంట్ అయిన వాళ్ళే ఉన్నారు ఎక్కువ మంది. కనీసం 1,00,000 రూపాయలు మీకు పెన్షన్ వస్తుంది.